వైఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత జిల్లా పర్యటన, గండికోట అభివృద్ధికి ప్రణాళికలు, వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రకటన. 2 రోజుల పాటు జిల్లా రచయితల మహాసభలు, హాజరైన మండలి బుద్ధప్రసాద్. నేషనల్ హైవేలో బాధితులకు న్యాయబద్ధమైన పరిహారం ఇస్తామన్న జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్. యోగవేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనితి ప్రకాష్ బాబు. తదితర విశేషాలతో కూడిన వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పనిచేస్తోందని, ఆ దిశగా జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల సంక్షేమ శాఖ, చేనేత జౌళి సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత మాట్లాడుతూ, జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. పారదర్శకత, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా నడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ప్రక్షాళన చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఒక జవాబుదారీతనంతో సుపరిపాలన అందిస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. గండికోటలో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, మరోవైపు ఒబెరాయ్ సంస్థ ఆతిథ్య సేవల కోసం సిద్ధమవుతోందని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. గండికోట పర్యాటకం, ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సంబంధించి ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ సహర్ సంబంధిత ప్రాజెక్టు అభివృద్ధి ఏజెన్సీలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో అత్యంత ప్రాచీన పర్యాటక ప్రాంతమైన గండికోటకు అతి సమీపంలో జాతీయ రహదారులు, రైలు మార్గాలు, విమానయాన రవాణా సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారక వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను విని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు. నిజాయితీ, నిర్భీతితో సామాజిక వాస్తవాలను రచయితలు వెలుగెత్తి చాటినప్పుడే సమాజంలో మార్పు తీసుకురాగలమని అవనిగడ్డ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం, రాయలసీమ భాగస్వామ్యం అనే అంశంపై ఆయన మాట్లాడారు. తొలి తెలుగు శాసనం పుట్టిన గడప రాయలసీమ అని, రాయలసీమ వాసులు మరింత చైతన్యవంతులై భాషను సజీవంగా నిలిపేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాయలసీమలో పోతులూరి వీరబ్రహ్మం, వేమన లాంటి సంఘ సంస్కర్తలు ఆనాటి సామాజిక చైతన్యం కోసం పాటుపడి లోపాలను కడిగి పారేసిన విషయాన్ని గుర్తు చేశారు. నేషనల్ హైవేలో స్థలాలు, భూములు కోల్పోతున్న తమకు న్యాయబద్ధంగా పరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ అదితి సింగ్ను బాధితులు విజ్ఞప్తి చేశారు. రాయచోటి చాగలమర్రి నేషనల్ హైవే రోడ్డు ఏర్పాటులో భాగంగా వేంపల్లిలో 42 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. సంబంధిత స్థలాల యాజమానులు, భూముల రైతులకు వేంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జేసీ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ భూమికి సంబంధించి ఎకరాకు 32 లక్షలు, ప్లాట్లు ఉన్న స్థలాలకు ఎకరాకు 1,92,00,000 పరిహారం ఇస్తుందని జేసీ స్పష్టం చేశారు. యోగవేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య పనితి ప్రకాష్ బాబును నియమితులయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేషన్ విభాగం సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రకాష్ బాబును యోగవేమన విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి జీవో విడుదల చేసింది. మార్చి జిల్లా సమాచార లేఖలో మళ్ళీ కలుద్దాం. భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, పీటీసీ, వైఎస్ఆర్ జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.